ప్రసిద్ధ కామసూత్రం గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి వసుమిత్ర, ఆప్షన్ సి మహాకశ్యపుడు, ఆప్షన్ డి వాత్సాయనుడు. సరైన సమాధానం వాత్సాయనుడు. ఓకేనా. కామసూత్రం మానవ లైంగిక మరియు జీవన శైలిపై రచించబడిన ఒక ప్రాచీన భారతీయ గ్రంథం. ఏదండి ఇది? ప్రాచీన భారతీయ గ్రంథం. దీనిని వాత్సాయనుడు లేదా మల్లనాగ వాత్సాయనుడు, ఎవరండి? మల్లనాగ వాత్సాయనుడు రచించడం జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రచించడం జరిగింది. ఈ గ్రంథం ఏ భాషలో ఉందంటే మనకు సంస్కృత భాషలో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రంథంలో ఏ విషయాలు ఉంటాయంటే మనకు ప్రేమ, వివాహం, లైంగిక కళల వంటి అంశాలపై 7 భాగాలుగా విభజించబడింది. ఎన్ని భాగాలుగా విభజించబడింది? 7 భాగాలుగా విభజించబడింది. కామసూత్రం ప్రపంచ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉండడంతో పాటు భారతీయ సంస్కృతిలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా అదర్ ఆప్షన్ చూసుకుంటే కాళిదాసు వచ్చేసి ఎవరంటే మనకు ప్రసిద్ధ కవి, మరియు వసుమిత్రుడు వచ్చేసి బౌద్ధ భిక్షువు. ఓకేనా. వసుమిత్రుడు ఎవరంటే మనకు బౌద్ధ భిక్షువు. మహాకశ్యపుడు కూడా బౌద్ధ మతంతో సంబంధం కలిగిన అతను. ఇప్పుడు వీటిని వన్ లైనర్ చూసుకుంటే కామసూత్రాన్ని ఎవరు రచించారంటే ఇంతకుముందు చెప్పినట్లు వాత్సాయనుడు. కామసూత్రం ఏ భాషలో రచించబడిందంటే సంస్కృతం. కామసూత్రంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే మొత్తం 7. కామసూత్రం ఎప్పుడు రచించబడిందంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో. అదేవిధంగా కామసూత్రం యొక్క ప్రధాన అంశం ఏంటంటే మానవ లైంగిక మరియు జీవన శైలి. ఓకేనా. మానవ లైంగికత మరియు జీవన శైలి.